అట్లా పట్టు జరా జరా అట్లా పట్టు జరా జరా రోజు గత 10 రోజుల నుండి మండు టెండర్లో ఎక్కడో 300 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కాళేశ్వరం నీళ్లు మన రాయిపల్లికి రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన కేసీఆర్ గారికి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసి ఈ కేసీఆర్ తెచ్చిన నీళ్లతోటి, కాళేశ్వరం నీళ్లతోటి వాళ్ళ పాదాలు కడిగి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు రాయిపల్లి గ్రామం టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఎందుకంటే గత ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రైతాంగం ఇక్కడ తాగునీరు, సాగునీరు లేక రైతులు అప్లపాలయ్యి చచ్చిపోతున్నారు అనే ఉద్దేశంతో ఇక్కడ ఆంధ్రలో కాలడ్డం పెడితే నీళ్ళు వారుతున్నాయి, తెలంగాణలో లక్షల కొద్ది రూపాయలు పోసి బోర్లు బావులు తవ్వి ఆ పొలాలు ఎండిపోయి చచ్చిపోతున్న ఉద్దేశంతో పెద్ద పెద్ద బాహుబలి ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, మేడిగడ్డ కానీ, మన మల్లన్న సాగర్ కానీ, బసవపురం కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక ప్రాజెక్టులు కట్టి ఈ ప్రాంతంలో సాగునీరు రావాలని చెప్పేసి, ఈ పంటలు పండాలని చెప్పేసి కంకణం కట్టుకొని చేపట్టడం జరిగింది. సరే, గతంలో అసెంబ్లీలో ఆశపడి మోసపోయినాం, మనకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఇక వాళ్ళు ఎన్నో మాటలు చెప్పారు. కేసీఆర్ అన్నాడు, మీరు ఆశపడి మోసపోవద్దు, మళ్ళా ఆగమవుతారు, మన రైతన్నలు ఆగమవుతారు అని చెప్పిండు. ఆ రోజు గతంలో 10 ఏళ్ళు అవతల లో వోల్టేజ్ కరెంటు ఉండే, షార్టర్లు కాలిపోయినాయి, మోటార్లు కాలిపోయినాయి. ఈ 10 ఏళ్లలో కరెంటు, నాణ్యమైన కరెంటు, ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. ఈ 2 ఏళ్లలో చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. లో వోల్టేజ్ కరెంట్ వస్తుంది, బావి నిండా నీళ్ళు ఉంటున్నాయి, మోటార్లు పోస్తలేవు, షార్టర్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. గతంలో కేసీఆర్ చెప్పిండ్రు, మన బ్రహ్మంగారు కాలజ్ఞానం ఎట్లయితే చెప్పిండో అదే మాదిరిగా చెప్పిండు, మీరు ఆశపడి మోసపోకండి, కాంగ్రెస్కు ఓటేస్తే మళ్ళీ వెనకటి రోజులు వస్తాయి, కరెంటు నాణ్యమైన కరెంటు ఉండదు, షార్టర్లు కాలిపోతాయి, మోటార్లు కాలిపోతాయి, మన యూరియా బస్తాలకు కూడా మళ్ళీ లైన్ కట్టవలసి వస్తుందని చెప్పిండు. అదే మాదిరిగా ఇవాళ యూరియా బస్తాలకు కూడా మేము లైన్ కట్టవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే, ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పుకుంటా ఉన్నారు, నేనే నీళ్ళు ఇడిచినా అని. సరే, నువ్వు ఎమ్మెల్యే కాబట్టి నీళ్ళు ఇవ్వచ్చు, మీకు ధన్యవాదాలు కూడా మేము చెప్తున్నాం. కానీ కాళేశ్వరం కట్టింది కేసీఆర్ అని మీరు ఒప్పుకోవాలని, మీరు ఒప్పుకోకున్నా ఈ తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి, రైతులకు అది నిజం తెలుసు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు నీళ్ళే వస్తున్నాయని అందరికీ తెలుసు. లేకపోతే రేవంత్ రెడ్డి ఏమన్నా ప్రాజెక్టు కట్టిండా, లేకపోతే నువ్వేమన్నా ప్రాజెక్టుకు భూమి పూజ చేసినవా, నువ్వు బహిర్గతంగా చెప్పు అని నేను సవాల్ ఇస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ రాయిపల్లి గ్రామంలో చూసినట్టయితే సోషల్ మీడియాలో మీరు చెయ్యకుండా పోస్టులు పెడుతున్నారు. మేమేమంటలేము. మేమేమన్నా మా కేసీఆర్ గారు చేసినటువంటి పనులు కానీ ఏమన్నా సోషల్ మీడియాలో పెడితే దానికి ఏమంటే మీరు విరుద్ధంగా ఎక్కిరిచ్చినట్టు ఏదో పోస్టులు పెడతా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త, మీరు చేయకుండా పెట్టుకోండి, మేమేమన్నాం గప్పాలు చెప్పుకోండి. కానీ మేము చేసిన, కేసీఆర్ చేసిన పనులు చెప్పుకుంటే ఎగతాలు చేస్తే మాత్రం మీ ఒళ్ళు చింతపండు అవుతుంది, మీ ఈపు విమానం మోస్తుంది. సోషల్ మీడియాలో జాగ్రత్త ఉండాలని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ రాబోయే రోజుల్లో మనందరం చూస్తూ ఉన్నాం, కేసీఆరే రావాలి, మళ్ళా కేసీఆర్ సర్కారే రావాలి అంటున్నారు. ఇవాళ గ్రామాలలో ఒడ్లు కొనలేమని పరిస్థితి ఉంది. ఆనాడు గ్రామాలలో కాంటలు పెట్టి నాణ్యమైన గిట్టుధర ఇచ్చి కాంటలు పెట్టిన ఘనత కేసీఆర్ గారిది. ఆనాడు రైతులకు పెట్టుబడి సాయం కోసం రైతు బంధు ఇచ్చి, రైతు బీమా అకాల మరణాలు 10 రోజులు తెస్తే 5 లక్షల రూపాయలు దినవరాల లోపలనే అందించిన ఘనత కేసీఆర్ గారిది. ఇవాళ 1 ఎకరానికి వేసి ఇవాళ రైతు బంధు మొత్తం వేసినామని చెప్పుకుంటున్నారు. రైతు రుణమాఫీ కొందరికే చేసి ఇవాళ రైతు రుణాలు మాఫీ మొత్తం చేసినామని చెప్పుకుంటారు. ఇవాళ
కళ్యాణ లక్ష్మి తులం బంగారం మేము ఇవ్వకున్నా ఇచ్చినామని చెప్పుకోండి. మీరు మన మహిళలకు 25,000 రూపాయలు కూడా ఇచ్చినామని చెప్పుకోర్రి, మేము కాదంటలేము. కానీ మేము కేసీఆర్ చేసినటువంటి పనులు చెప్తా ఉంటే అడ్డంకు తెలితే మాత్రం తస్మాత్ జాగ్రత్త అని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ.